Hello everyone, welcome back to the session of Science and Technology. Friends, మనకి న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ఎల్స్ దీన్నే మనం న్యూక్లియర్ టెక్నాలజీ అని చెప్పుకుంటున్నాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో లాస్ట్ సెషన్లో మనకి ప్రత్యేకంగా న్యూక్లియర్ ఎనర్జీ గురించి, సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎలా మనకి సంగ్రహించవచ్చు, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఒక పరమాణు యొక్క కేంద్రకం నుంచి మనకి శక్తి అనేది బయటికి రావాలంటే ఎటువంటి చర్యల్ని మనం ట్రిగ్గర్ చేయాలి. సో న్యూక్లియర్ ఎనర్జీని రిలీజ్ చేసేటువంటి ప్రాసెస్, న్యూక్లియర్ ఎనర్జీని ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్ని రెండు రకాలుగా అనుకున్నాం. సో అందులో న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం అనే పేర్లు మనం యూజ్ చేసాం. సో లాస్ట్ సెషన్స్లో ఈ ఏరియాకి సంబంధించి ఫండమెంటల్స్ అన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో మనం ప్రత్యేకంగా న్యూక్లియర్, మన మెయిన్ డిస్కషన్ అంతా న్యూక్లియర్ ఫిజన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యేకంగా మనం ఉపయోగించుకునేటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. సో న్యూక్లియర్ రియాక్టర్స్ అంటున్నాం క్లియర్. ఇక్కడ చూడండి, మెయిన్ న్యూక్లియర్ రియాక్టర్ పార్ట్స్, అండ్ దేర్ ఫంక్షన్స్. సో ఈ సెషన్ అంతా మనం దేని గురించి డిస్కస్ చేయనున్నామంటే న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్, సో దిస్ ఈస్ జస్ట్ లైక్ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మాదిరి దీన్ని కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఆ హీట్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఆ హీట్ ఎనర్జీ అనేది న్యూక్లియర్ ఫిజన్ ద్వారా. సో నేను లాస్ట్ క్లాస్లో చెప్పింటాను. సో న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది ఎలా పనిచేస్తున్నాయంటే మనకి మెయిన్ కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్, అని చెప్పుకున్నాం. నియంత్రణతో కూడుకున్నటువంటి ఒక కేంద్రక విచ్ఛిత్తి చర్యల ద్వారానే మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది పనిచేస్తున్నాయి. సో న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ కావాలంటే అందులో మనం డెఫినెట్గా ఫ్యూయల్ అనేది ప్లేస్ చేసి ఉండాలి. మెయిన్ ఫ్యూయల్ అంటున్నాం క్లియర్. సో ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఫ్యూయల్ని మనం ఇలా అనుకుంటే ఇలా మనం ఒక ఈక్వేషన్ రాసుకుని ఉంటాం. యురేనియం 235 ఆన్ bombarding with neutrons that produces barium and krypton. సో ఇలా మనం ఇండికేట్ చేసి ఉంటాం పైన కింద. సో ఇలా న్యూట్రాన్స్, 3 న్యూట్రాన్స్ అనేది రిలీజ్ అయినాయి. దీంతో పాటు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయినట్లు ఆ ఈక్వేషన్ ని మనం ఇమాజిన్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ ఇది బేసికల్గా ఇలాంటి రియాక్షన్స్ అన్కంట్రోల్డ్గా నియంత్రణ లేకుండా ఉంటాయి. కాబట్టి సో ఇటువంటి రియాక్షన్స్ ని నియంత్రించే దానికి ప్రత్యేకంగా న్యూట్రాన్స్ ని టార్గెట్ చేసే విధంగా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఉన్న పార్ట్స్ మనం ఇమాజిన్ చేసుకుంటే వాటి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్, అందులోని ఇంపార్టెంట్ పార్ట్స్ ఏం చేస్తుంటాయంటే ఈ ఎక్సెస్ న్యూట్రాన్స్ ని అబ్జార్బ్ చేసుకోవడం, అదేవిధంగా న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ ని కొంతవరకు రెడ్యూస్ చేయడం, అక్కడ రిలీజ్ అయ్యేటువంటి ఎక్సెస్ హీట్ ఎనర్జీ, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం, ఇలాంటి ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఫైనల్ గా నేను లాస్ట్ క్లాస్ లో చూపించింది. ఒక న్యూక్లియర్ రియాక్టర్ నుంచి అక్కడ మనకు అల్టిమేట్ గా ఏమవుతుంది, ఆ హీట్ ఎనర్జీ నుంచి వాటర్ పైకి పాస్ చేయడం, ఆ వాటర్ నుంచి స్టీమ్ ని తయారు చేయడం, అంటే స్టీమ్ ని జనరేట్ చేయడం, దాన్ని టర్బైన్స్ మీదకి పాస్ చేయడం, తద్వారా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా దేశంలో, నేను ఆల్రెడీ చెప్పాను, దేశంలో దాదాపుగా 8.8 గిగావాట్, ఇప్పటి వరకు మన ఇండియాలో 8.8 గిగావాట్ ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఉపయోగించుకుంటూ. ఇందులో ఈ పార్ట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ పార్ట్స్, భాగాలు, వాటి రోల్ ఏంటనేది ఇక్కడ నేను డయాగ్రామెటిక్ గా మీకు ఇంక్లూడ్ చేయనున్నాను. సో పార్ట్స్ అండ్ ది రోల్ అంటున్నాను క్లియర్లీ. ఇక్కడ చూడండి, మెయిన్ సో దీని ఇమేజ్ ని మనం తీసుకుంటే
సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ దేర్ రోల్ క్లియర్లీ. ఏదైనా ఒక న్యూక్లియర్ రియాక్టర్ని మనం ఇమాజిన్ చేసుకుంటే, సో న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్న కాంపోనెంట్స్ క్లియర్లీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ మనం ఇమాజిన్ చేసుకుంటే, ఇక్కడ చూడండి ఒక న్యూక్లియర్ రియాక్టర్లో నేను ఇందాక నుంచి చెప్తున్నా మెయిన్ ఇక్కడ పార్ట్స్లో ఓకే ఫ్యూయల్ రాడ్స్ అనేది ఉన్నాయి. ఓకే ఫ్యూయల్ రాడ్స్ ఇక్కడే మనం అనుకున్నటువంటి ఆ యురేనియం ఏదైతే ఉందో ఆ యురేనియం 235 ప్లేస్ చేసే విధంగా ఫ్యూయల్ రాడ్స్ అనేది ఉన్నాయి. ఓకే ఫిజన్ రియాక్షన్స్ ఈ ఏరియాలో జరుగుతుంటాయి అనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఫ్యూయల్ రాడ్స్ అంటున్నాం. అలాగే కంట్రోల్ రాడ్స్, ఇక్కడ చూడండి కంట్రోల్ రాడ్ అనే పదం ఒకటి కనిపిస్తుంది, నియంత్రణ కడ్డీలు. ఓకే కంట్రోల్ రాడ్స్ అంటున్నాం, ఇక్కడ ఉంది కంట్రోల్ రాడ్ క్లియర్. సో దీని రోల్ ఏంటంటే మెయిన్ ఎక్సెస్ న్యూట్రాన్స్, ఓకే అక్కడ రిలీజ్ అయ్యేటువంటి ఎక్సెస్ న్యూట్రాన్స్ ని అబ్జార్బ్ చేసుకునే దానికి ఈ కంట్రోల్ రాడ్స్ ని యూజ్ చేస్తుంటారు. ఈ కంట్రోల్ రాడ్స్ లో మనకి ఎగ్జాంపుల్స్ అనుకుంటే గ్రాఫైట్ లాంటి పదార్థాలను ఇక్కడ యూజ్ చేస్తుంటారు. ఓకే గ్రాఫైట్, బోరాన్, ఓకే క్యాడ్మియం లాంటి సబ్స్టెన్సెస్ ని, గ్రాఫైట్, బోరాన్, క్యాడ్మియం లాంటి మెటీరియల్స్ ని ఈ కంట్రోల్ రాడ్స్ కిందకి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మోడరేటర్ అనే పదం ఒకటి ఉంది. ఓకే మోడరేటర్ క్లియర్లీ, మోడరేటర్ మితకారిణి ఇక్కడ ఉంది క్లియర్లీ. ఓకే మోడరేటర్, ఇక్కడ మోడరేటర్ రోల్ ఏంటంటే మోడరేటర్ రోల్ ఒకసారి మనం ఇక్కడ మితకారిణి యొక్క రోల్ ఇమాజిన్ చేసుకుంటే మోడరేటర్ క్లియర్. ఓకే ఈ పార్ట్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే ఎప్పుడన్నా మ్యాథ్ ద ఫాలోయింగ్ లో అడగొచ్చు. సో న్యూక్లియర్ రియాక్టర్ పార్ట్స్, ఓకే సో లేదా డైరెక్ట్ కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ది మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇలాంటి క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఫామ్ లో కూడా అడుగుతుంటారు క్లియర్. ఓకే ఇక్కడ చూడండి బేసికల్ గా మోడరేటర్ అనేది మనం ఇక్కడ ఆలోచిస్తే ఇక్కడ ఇటువంటి సబ్స్టెన్సెస్ ని స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ ని తగ్గించడానికి యూజ్ చేస్తుంటాం. ఓకే న్యూట్రాన్స్ యొక్క వేగాన్ని తగ్గించేదానికి మితకారిని ఉపయోగపడుతుంటాయి. సో ట్రై టు రిమెంబర్ దీస్ టూ నేమ్స్. కంట్రోల్ రాడ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ న్యూక్లియర్ రియాక్టర్ అంటేనే అందులో కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరుగుతుంటాయని మనం చెప్పుకున్నాం క్లియర్. ఓకే ఆ రియాక్షన్ ని మనం నియంత్రించాలంటే ఎక్సెస్ న్యూట్రాన్స్ ని మనం రిమూవ్ చేయాలి. ఎక్సెస్ న్యూట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకునేదానికి కంట్రోల్ రాడ్స్ ని యూజ్ చేస్తుంటారు న్యూక్లియర్ రియాక్టర్స్ లో. అలాగే మోడరేటర్ అక్కడ హై స్పీడ్స్ తో న్యూట్రాన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి ఆ రియాక్షన్ లో. ఆ న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి మనకి మోడరేటర్ లాంటి పదార్థాలను యూజ్ చేస్తుంటారు. ఈ ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్. సో మోడరేటర్ కిందికి మనకి ఇక్కడ కూడా గ్రాఫైట్ యూజ్ చేయొచ్చు. అదే విధంగా మనకి నార్మల్ వాటర్, ఓకే హెవీ వాటర్, ఓకే గ్రాఫైట్, ఓకే సిమిలర్లీ నార్మల్ వాటర్ అంటున్నాం, వాటర్, గ్రాఫైట్, హెవీ వాటర్ ఇటువంటి పదార్థాలని మోడరేటర్ కిందకి యూజ్ చేస్తుంటారు అనేది గమనించాలి క్లియర్. సో ఇంకా అంతేకాకుండా ఇందాక చూడండి ఆ రియాక్షన్లు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, ఓకే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ మన అంత ఎక్కువ మోతాదులో ఎనర్జీ ఒక్కసారిగా జనరేట్ అవుతుంటది. ఓకే సో ఆ హీట్ ఎనర్జీ వల్ల ఆ సిస్టమ్ ఓకే బ్లాస్ట్ అవ్వకుండా ఆ సిస్టమ్ ని కొంతవరకు కూల్ డౌన్ చేయడానికి మనకి ఇందులో ప్రత్యేకంగా కూలెంట్ అనేటువంటి పదార్థాలని కూడా యూజ్ చేస్తుంటారు. ఓకే శీతలీకరణ పదార్థాలు పేరులోనే ఉంది కూలెంట్ అని. సో న్యూక్లియర్ రియాక్టర్స్ లో మరి లోపల జరిగేటువంటి ఆ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, ఎక్కువ ఉష్ణశక్తి అనేది విడుదల అవుతూ ఉంటుంది. అటువంటి ఉష్ణశక్తిని కొంతవరకు శోషించుకునే విధంగా కూలెంట్ అనే పదార్థాలను యూజ్ చేస్తుంటారు. ఇందులో కూడా సేమ్ ఓకే వాటర్ D2O, ఓకే D2O, ఓకే వాటర్ D2O అంటున్నాం క్లియర్. ఓకే దీన్నే మనం హెవీ వాటర్, భార జలం అనే పేరుతో మనం చెప్తూ ఉంటాం. సో నార్మల్ వాటర్ తో కంపేర్ చేస్తే హెవీ వాటర్ కి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది వేరుగా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకుంటే నార్మల్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది. హెవీ వాటర్ కి మాత్రం 101.4 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది. అంటే స్లైట్లీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ నార్మల్ వాటర్. ఓకే ఒక సాధారణంగా మనం చూసేటువంటి నీటితో పోలిస్తే భారజలానికి ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే చూడండి దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ హీట్ విషయంలో విశిష్ట ఉష్ణం కలిగినటువంటి
పదార్థాల్లో మనకు చూస్తే నీటికి ఎక్కువ విశిష్టోష్ణం ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో విశిష్టోష్ణం అంటే ఏం లేదు ఇక్కడ మీనింగ్. సో ఒక హీట్, ఏదైనా ఒక పదార్థం పైకి మనం హీట్ ని పాస్ చేసినప్పుడు ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచుకునే దానికి అది ఎంతవరకు హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది చెప్పుకోవడానికి ఈ స్పెసిఫిక్ హీట్ అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. స్పెసిఫిక్ హీట్, దీన్ని మనం ఫిజిక్స్ లో ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటాం. స్పెసిఫిక్ హీట్, సో 1/m Q/delta T. ఇక్కడ ఏంటంటే క్యూ అంటే హీట్ ఎనర్జీ, ఇక్కడ టెంపరేచర్ అనుకోవచ్చు, మాస్ ఆఫ్ దట్ మెటీరియల్ అనుకోవచ్చు. అదంతా ఇక్కడ అవసరం లేదు. బేసికల్ గా స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో ఈ పదం ఎక్కడన్నా కనిపిస్తే ఈ విషయం మీరు గమనించాలి. ఓకే, సో ఏదైనా పదార్థాన్ని హీట్ చేసినప్పుడు దాని ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి అది ఎంత హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్నే మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా వాటర్ కి హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ మనం ఐడెంటిఫై చేస్తుంటాం. సో దీనికంటే ఇంకా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ దీనికి ఉంటుంది, D2O క్లేల్. ఓకే, అందుకే అది పర్ఫెక్ట్ కూలెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటర్ అంటేనే కూలెంట్, ఎందుకంటే అది స్పెసిఫిక్ హీట్ దానికి ఎక్కువ ఉంటుంది అనేది గమనించాలి. సో వాటర్ కంటే ఇంకా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ కొంత D2 లో మనం చూడొచ్చు. దీని బాయిలింగ్ పాయింట్ కూడా 101.4 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో కూలెంట్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఈ వాటర్ అనుకోండి, హెవీ వాటర్, డ్యూటీరియం ఆక్సైడ్ అనుకోండి. అదే విధంగా కూలెంట్ గా కొన్నిసార్లు మెటల్ ని కూడా యూజ్ చేస్తుంటారు. లిక్విడ్ సోడియం ని యూజ్ చేస్తుంటారు. లిక్విడ్ సోడియం, ఇక్కడ లిక్విడ్ సోడియం అంటున్నాం. అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఇటువంటి వాటిని న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఒక్కొక్కసారి కూలెంట్ గా యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. న్యూక్లియర్ రియాక్టర్ మనకి మెయిన్ న్యూక్లియర్ టెక్నాలజీ గురించి, మనం న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకునేటప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మనకి ఎంతవరకు అవగాహన ఉందనేది ఓకే డెఫినెట్ గా ఎగ్జామినేషన్స్ లో అడుగుతుంటారు క్లియర్లీ. ఓకే, ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఓకే న్యూక్లియర్ రియాక్టర్ పార్ట్స్ అంటానే ఈ డయాగ్రామ్ మీకు గుర్తొచ్చేయాలి. ఓకే, ఇక్కడ హీట్ ఎనర్జీ, ఆ హీట్ ఎనర్జీ వాటర్ పైకి పాస్ చేయొచ్చు అని చెప్తున్నాం ఇందాక నుంచి. ఓకే, ఆ వాటర్ నుంచి మనకి స్టీమ్ అనేది జనరేట్ అయింది. ఆ లోపల సిస్టమ్ లో ఉన్నటువంటి వాటర్ నుంచి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఆ స్టీమ్ ని తీసుకెళ్లి టర్బైన్ మీదకి పాస్ చేయడం, దాని నుంచి మనకి ఓకే ఆ టర్బైన్ ద్వారా మనకి విద్యుత్ ని జనరేట్ చేయడం, ఆ టర్బైన్ సిస్టమ్స్ ని జనరేటర్ తో అటాచ్ చేస్తూ అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడమే సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క రోల్ క్లియర్. సో చూసేదానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ నాట్ దట్ మచ్ ఈజీ. ఇక్కడ మనం ఏదో సింపుల్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నంత ఈజీగా న్యూక్లియర్ రియాక్టర్ ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది అంత ఈజీ కాదనేది గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ ని కొంత యూజ్ చేయాలి. ఆ సిస్టమ్ కనుక జస్ట్ ఎర్రర్స్ క్రియేట్ అవుతే లోపల ఓకే ఏదైనా మాన్యువల్ ఎర్రర్స్ జనరేట్ అయినాయి అనుకోండి క్లియర్ గా, సో ఏదైనా తప్పిదాలు జరుగుతాయి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అనేది, అక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్స్ అనేది, సరౌండింగ్ ఏరియాస్ అనేది, అనిమల్స్ ఓకే ఇంక్లూడింగ్ హ్యూమన్స్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే దాని నుంచి రేడియేషన్స్, ఇవన్నీ రేడియో ధార్మిక పదార్థాలు. న్యూక్లియర్ రియాక్టర్ అంటేనే లోపల రేడియో ధార్మిక పదార్థాలను యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, సో సరౌండింగ్ ఏరియాస్ లకి ఒక్కసారిగా రేడియేషన్స్ రిలీజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇది బ్లాస్ట్ అయిపోయేదానికి స్కోప్ ఉంది క్లియర్లీ. కాబట్టి వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందనేది గమనించాలి. ఎనీహౌ న్యూక్లియర్ రియాక్టర్ అంటే అందులో ఉన్నటువంటి భాగాలు ఏ విధంగా పనిచేస్తాయంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇందులో ఇంకొక న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మనకి ఎగ్జామినేషన్స్ లో అడిగేదానికి స్కోప్ ఉంది. అసలు న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ అవ్వాలంటే అందులో యూజ్ చేసే ఫ్యూయల్స్ ఏంటి? నేను ఇందాక నుంచి యురేనియం అని మాట్లాడుతున్నాం. సో న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఆర్ సో రీసోర్సెస్. ఓకే, అణుశక్తి వనరులు, అణుశక్తికి సంబంధించినటువంటి రీసోర్సెస్ అంటున్నాం క్లియర్లీ. న్యూక్లియర్ రీసోర్సెస్ క్లియర్లీ ఎలా ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ పని చేయడానికి అవసరమైనటువంటి వనరులు, సో శక్తి వనరులు అనేది ఏ విధంగా దొరుకుతున్నాయి నేచర్ లో, ప్రకృతిలో ఇటువంటి వనరులు ఉన్నాయా? మరి ఉంటేనే కదా మరి న్యూక్లియర్ రియాక్టర్స్ ని కన్స్ట్రక్షన్ చేయగలుగుతున్నాం, అటామిక్ బాంబ్స్ ని డిజైన్ చేయగలుగుతున్నారు క్లియర్లీ. ఓకే, సో ఈ న్యూక్లియర్ రిజర్వ్స్ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ రీసోర్సెస్ అనేది నేచర్ లో ఎలా ఉన్నాయనేది ఒకసారి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఇలా మాట్లాడుకుంటాం. నేను ఆల్రెడీ ఈ పదాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేసింటా. ఓకే, న్యాచురల్ యురేనియం అంటున్నాం. న్యాచురల్ యురేనియం, దిస్ ఈస్ ద మెయిన్ సోర్స్. ఇది ఎవరి దగ్గర ఎక్కువైతే ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు ఆటోమేటికల్ గా పవర్ఫుల్ గా తయారవుతుంటారు. వీటి నుంచి
ఓకే, విద్యుత్ని దీన్ని ఉపయోగించి న్యూక్లియర్ రియాక్టర్స్ ని రన్ చేసుకోవచ్చు ఈ కంటెంట్ ని బేస్ చేసుకొని. అలాగే దీని ద్వారా మనకి న్యూక్లియర్ వెపన్స్ ని డిజైన్ చేయొచ్చు, అటామిక్ బాంబ్స్ తయారు చేయొచ్చు. సో న్యాచురల్ యురేనియం రిజర్వ్స్ అధికంగా ఉన్నటువంటి దేశాలు కొన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే డెఫినెట్ గా మనం కొన్ని దేశాలు మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో ఆస్ట్రేలియా లాంటిది, కజకిస్తాన్ లాంటిది, యుఎస్ఏ లాంటిది, రష్యా లాంటివి, కెనడా లాంటివి, ఇవన్నీ న్యాచురల్ యురేనియం అనేది ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు. బట్ మన దేశంలో చూస్తే మన ఇండియా విషయానికి మనం అనుకుంటే ఇండియాలో less than 2% అనేది న్యాచురల్ యురేనియం రిజర్వ్స్ మన భారతదేశంలో ఉన్నాయి. సో దీనికి ఉన్న న్యాచురల్ యురేనియంలో ఉన్న కంటెంట్ వైజ్ మనం ఆలోచిస్తే ఇలా చూడండి, మెయిన్ యురేనియం 235 అదేవిధంగా యురేనియం 238 అండ్ యురేనియం 238 అంటున్నాం లేదు. సో యురేనియం 235 దాదాపుగా దీంట్లో 0.7% ఉంటే రిమైనింగ్ థింగ్ 99.3% ఉంది. సో వీటినే మనం ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం అని చెప్పుకుంటూ ఉంటాం. ఐసోటోప్స్ అంటే మీనింగ్ ఏం లేదు, ఈ ఎలిమెంట్ లో కింద చూడండి అటామిక్ నెంబర్ సేమ్ ఉండి పైన ఉన్న అటామిక్ మాస్ నెంబర్ అనేది వేరు వేరు కనిపిస్తే ఈ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నే మనం ఐసోటోప్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్ అని చెప్తూ ఉంటాం. సో యురేనియం ఐసోటోప్స్, న్యాచురల్ యురేనియం లో కనిపించే ఐసోటోప్స్ ఏంటంటే మెయిన్ మనకి యురేనియం 235, యురేనియం 238 ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్ గా మనకు అవసరమైనటువంటి యురేనియం 235 అనేది కేవలం 0.7% మాత్రమే ఉంది. 0.7% మాత్రమే ఉంది క్లియర్. ఓకే, ఎనీహౌ మనకు చూడండి ఇక్కడ, సో మన ఇండియాలో మనకు చూస్తే దీని రిజర్వ్స్ అనేది కొన్ని రాష్ట్రాలని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో న్యాచురల్ యురేనియం రిజర్వ్స్ మనకు చూస్తే మనకి డెఫినెట్ గా మనకి ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లాలో తుమ్మలపల్లి మైన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద ఓల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నేషనల్ యురేనియం అని రికగ్నైజ్ చేసుకున్నాం ఎప్పుడో క్లియర్లీ. తుమ్మలపల్లి మైన్స్ అంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో. అలాగే జార్ఖండ్ లో మనకు చూస్తే ప్రత్యేకంగా జాదుగూడ అనేటువంటి ఒక ప్రాంతం, జాదుగూడ అంటున్నాం, సింగ్బమ్ బెల్ట్ అని పిలుస్తుంటాం, సింగ్బమ్ బెల్ట్, జాదుగూడ. సో అది ఫస్ట్ యురేనియం మైన్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో క్లియర్ మనం చూస్తే. జార్ఖండ్ అంటున్నాం, అలాగే కొన్ని మేఘాలయలో కొన్ని ప్రాంతాలు, కొంత కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఒక ప్రాంతం కర్ణాటకలో. ఇంకా మనం ఆలోచిస్తే ఇక్కడ నార్త్ లో మనకు కొంత జమ్మూ కాశ్మీర్ రీజియన్ లో, రాజస్థాన్, ఇలా చిన్నగా కొంత ఏరియాల్లో మాత్రమే మనం చూడగలుగుతాం క్లియర్లీ. బట్ ఎనీహౌ అంత కలిపితే మన ఇండియా అంత కలిపి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వనరులు less than 2% మాత్రమే భారతదేశంలో నేచురల్ యురేనియం వనరులు ఉన్నాయనేది గమనించాలి. బట్ నేచురల్ యురేనియంలో చూడండి ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెయిన్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఉపయోగపడేటువంటి యురేనియం 235 నేరుగా ఇది ఫిజన్ రియాక్షన్ లో పాల్గొంటుంది. అందుకే దీన్ని మనం ఫిజన్ రియాక్షన్ లో కేంద్రక విచ్ఛిత్తులో నేరుగా పాల్గొంటుంది కాబట్టి ఇటువంటి కంటెంట్ ని మనం ఇలా ఈ పేరుతో పిలుచుకోవాలి. ఫిజైల్ మెటీరియల్ అనే పేరుతో మనం చెప్పుకుంటున్నాం, ఫిజైల్ మెటీరియల్ అంటున్నాం క్లియర్లీ. సో ఫిజైల్ మెటీరియల్ సో మరి నేషనల్ యురేనియం ని నేరుగా ఉపయోగించుకుంటే దానివల్ల మనకి ఆర్థికంగా పెద్ద ప్రయోజనాలు కనిపించట్లేదు. అది పెద్దగా వయబుల్ కాదు న్యూక్లియర్ రియాక్టర్లు బేసికల్ గా మనం ఆలోచిస్తే. సో నేషనల్ యురేనియం ని శుద్ధి చేయడానికి యురేనియం ఎన్రిచ్మెంట్, వెరీ ఇంపార్టెంట్, ఎన్రిచ్మెంట్ ప్రాసెస్, శుద్ధి చేసే ప్రక్రియ అంటున్నాం. శుద్ధి చేసే ప్రక్రియ, నేచురల్ యురేనియం ని శుద్ధి చేసే ప్రక్రియ లేదు, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్. ఇక్కడ ఏమవుతుందంటే సో మనకి ఈ ప్రాసెస్ లో ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ లో ఆ నేచురల్ యురేనియం ని సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంటే యురేనియం 235 ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడన్నా చూడండి, వాషింగ్ మిషన్ లో మనం డ్రైయర్ బటన్ కనుక నొక్కామనుకోండి, చూడండి అది సర్టెన్ రెవల్యూషన్స్ పర్ మినిట్ తో కంప్లీట్ గా రొటేట్ అవుతూ దానిలో ఉన్నటువంటి వాటర్ మొత్తం డ్రైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సెంట్రిఫికేషన్ జరుగుతుందంటే డెఫినెట్ గా లోపల ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ యొక్క వెయిట్ ఆధారంగా అవి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆధారంగా ఏమవుతుందంటే ఆ పదార్థాలు వేరవుతూ ఉంటాయి. ఉదాహరణకి మన బ్లడ్ నుంచి బ్లడ్ సెల్స్ ని సపరేట్ చేయడానికి ఈ సెంట్రిఫికేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తుంటారు. అలాగే నేచురల్ యురేనియంలో రెండు కనిపిస్తున్నాయి, యురేనియం 235 ఉంది, యురేనియం 238 ఉంది. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? యురేనియం 235. దాని కంటెంట్ ని ఎంచుకునే దాని కాన్సన్ట్రేషన్ ని పెంచుకునే ప్రాసెస్ నే ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అంటున్నాం.
సో యురేనియం ఎన్రిచ్మెంట్ ఈస్ నథింగ్ బట్, ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యురేనియం శుద్ధీకరణ అంటే ఏంటి? యురేనియం శుద్ధీకరణ అంటే ఏం లేదు, న్యాచురల్ యురేనియంలో ఉన్నటువంటి యురేనియం 235 యొక్క గాఢతను పెంచేటువంటి ప్రక్రియనే యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అంటున్నాం. 235, నాట్ 238. ఓకే, ఇంక్రీజింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ U235 ఫ్రమ్ ది నేచురల్ యురేనియం ఈస్ నథింగ్ బట్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ క్లియర్లీ. సో జనరల్ గా మనకి ప్రపంచ పరిమితుల ప్రకారం, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క లిమిట్స్ ప్రకారం మనం ఆలోచిస్తే ఇక్కడ ఎన్రిచ్డ్ యురేనియం కి కొంత, ఇక్కడ EU అంటే ఎన్రిచ్డ్ యురేనియం అని మీనింగ్, దానికి పరిమితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఓకే మనం డిజైన్ చేసుకోవాలంటే ఎన్రిచ్మెంట్ పర్మిషన్ ఎంత అంటే 3 to 5%. ఇవి న్యూక్లియర్ రియాక్టర్స్ కోసం ఉపయోగించుకోవచ్చు, అంతే దాని పర్మిషన్. ఓకే, సో యురేనియం 235 ని మనకి 3 to 5% మాత్రమే అందులో మెయింటైన్ చేయగలరు. దేనికోసం? న్యూక్లియర్ రియాక్టర్. కొంతమంది కావాలని ఇలా 90% యురేనియం 235 యొక్క గాఢతని 90% కంటే ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు కొన్ని దేశాలు క్లియర్లీ. సో అలా చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తున్నారు అనేది గమనించాలి. న్యూక్లియర్ వెపన్స్ క్లియర్లీ. సో ఇలా ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ను ఉపయోగించుకొని ఓకే న్యూక్లియర్ రియాక్టర్స్ ని రన్ చేసే విధంగా ఈ యురేనియం 235 ని కాన్సన్ట్రేషన్ ని పెంచుకోవచ్చు. 3 to 5% వరకు మాత్రమే పర్మిషన్. 20% అంటే అది కొంత రీసెర్చ్ రియాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. న్యూక్లియర్ రియాక్టర్స్ లోనే మెయిన్ రీసెర్చ్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి రియాక్టర్స్ లో 20% వరకు దాని లిమిట్ అనేది ఉంది క్లియర్. ఓకే, బట్ ఇక్కడ చూడండి 90% అంతకంటే ఎక్కువ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు క్లియర్లీ. అంత కంటెంట్ ఉందంటే యురేనియం 235 న్యూక్లియర్ వెపన్స్, అటామిక్ బాంబ్స్ ని డిజైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫైనల్ ఇక్కడ, సో న్యాచురల్ యురేనియం అంటేనే ఇక్కడ చూడండి యురేనియం 235 ఓకే యురేనియం 238. సో ఇందులో మనకి 0.7% ఇది కనిపిస్తుంది, 99.3% ఇది కనిపిస్తుంది క్లియర్. అలాగే మనకి న్యూక్లియర్ రియాక్టర్ గ్రేడ్ యురేనియం అంటే మనకి ఇందాకే చెప్పా, ఇది 3 to 5% మాత్రమే పర్మిషన్ ఉంది. వెపన్ గ్రేడ్ యురేనియం ఓకే, వెపన్ గ్రేడ్ యురేనియం అంటే ఏదైనా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలంటే సో వీ హ్యావ్ టు మెయింటైన్ 90%. సో ఇది ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేయవు బేసికల్ గా. దానికి సంబంధించి ఒక థియరీ ఉంటుంది, అది లాస్ట్ లో మనం చూస్తాం క్లియర్. ఓకే, ఎనీ ఎన్రిచ్మెంట్ అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫండమెంటల్స్ లో. మనం న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఇక్కడ మాట్లాడాం కాబట్టి ఎన్రిచ్డ్ యురేనియం అంటే శుద్ధి చేసినటువంటి యురేనియం. ఓకే, ఇక్కడ శుద్ధి చేయడం అంటే ఏంటనేది క్వశ్చన్ ఎగ్జామ్ లో. ఓకే, యురేనియం ఎన్రిచ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ యురేనియం 235 బై యూజింగ్ సెంట్రిఫికేషన్ ప్రాసెస్. న్యూక్లియర్ రియాక్టర్లు పనిచేయాలంటే దట్ ఈస్ ఎనఫ్, 3 to 5% ఈస్ ఎనఫ్. న్యూక్లియర్ వెపన్ పనిచేయాలంటే మాత్రం సో వీ హ్యావ్ టు మెయింటైన్ 90% ఆఫ్ యురేనియం 235 క్లియర్లీ. సో ఇలా మనకి యురేనియం సంబంధించి ఈ విషయాలన్నీ మనకి గమనించాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని, ఇది ఇంకా మనం అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసింటా క్లియర్లీ. సో ఇందులో మనకి మెయిన్ ఓకే ఇక్కడ చూడండి ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఈ క్వశ్చన్ చూడండి క్లియర్లీ. వన్ మోడల్ క్వశ్చన్, దీని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్లీ. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిఫరెన్స్ టు ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం. సో యురేనియం ఎన్రిచ్మెంట్ రిఫర్స్ టు ది ఇంక్రీజింగ్ ది పర్సంటేజ్ ఆఫ్ యురేనియం 238. నేనేమని చెప్పా ఫ్రెండ్స్ క్లియర్లీ, ఇది చూస్తానే తప్ప అంతే. యురేనియం 235 ని పెంచే ప్రక్రియ, ఎందుకంటే యురేనియం 238 ని పెంచుకొని మనం ఏం చేస్తామండి, దాంట్లో ఆల్రెడీ 99.3% యురేనియం 238 ఉంది. ఓన్లీ 0.7% మాత్రమే యురేనియం 235 ఉంది. ఇది కాదు. సో స్టేట్మెంట్ రాంగ్ క్లియర్లీ. వెపన్స్ గ్రేడ్ యురేనియం హ్యాస్ టు బి ఎన్రిచ్డ్ టు ఎ మాక్సిమం ఆఫ్ 20% ఆఫ్ ఫిజైల్ ఐసోటోప్. ఇక్కడ ఫిజైల్ ఐసోటోప్ అంటేనే యురేనియం 235. ఓకే, నేను ఇందాకే చెప్పా వెపన్ గ్రేడ్ అంటానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్ క్లియర్లీ. సో మనకి డెఫినెట్ గా వెపన్ గ్రేడ్ అంటానే మనకి 90% అనేది మెయింటైన్ అవ్వాలి. సో 90% మెయింటైన్ అవుతేనే అది వెపన్ గ్రేడ్ యురేనియం అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో దీనికి అంటే మనం అణ్వాయుధాలను తయారు చేయాలంటే అక్కడ 90%. సో యురేనియం శుద్ధి చేయడం అంటే యురేనియం 235 యొక్క గాఢతని పెంచడం క్లియర్లీ. ఆ రెండు వాక్యాల్లో సరైన వాక్యం అంటే ఏది సరైనది కాదు, నైదర్ వన్
నార్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కిందకి మనం ఎగ్జామిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్లియర్. ఓకే, ఇక్కడ క్లియర్ గా నేను ఒక డయాగ్రామ్ లో కూడా యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ గురించి నేను ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం, uranium enrichment process increasing the concentration of U-235 atoms by removing U-238 means it can be used for nuclear fuel or bombs. సో నేచురల్ యురేనియం ఇందాకే చెప్పుకున్నాం 0.7% ఉంటుంది అని. లో ఎన్రిచ్డ్ యురేనియం అంటే ఓకే, ఇది న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అప్ టు 5% అని చెప్పుకున్నాం. హై ఎన్రిచ్డ్ రీసెర్చ్ రియాక్టర్స్ అన్నాం, 20% వరకు చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నంత యురేనియం 235 అనేది మనం ఇక్కడ అనుకోవాలి డయాగ్రామ్ లో. ఓకే, వెపన్ గ్రేడ్ అంటే 90% ని యూజ్ చేయాలని చెప్తున్నాను. క్లియర్. ఓకే, ఈ రోజు అండి అమెరికా ఇజ్రాయెల్ ఓకే మెయిన్ ఇరాన్ అమెరికా యొక్క యుద్ధం మనం ఆలోచిస్తే ఇక్కడ ఓకే అఫ్ కోర్స్ ఇక్కడ ఇజ్రాయెల్ అనేది మధ్యలో ఉంది, అది పక్కన పెడితే మెయిన్ అమెరికా అనేది ఇరాన్ పైన ఎందుకు ఆంక్షలు విధించిందంటే గత కొద్ది సంవత్సరాలు కొన్ని ఏళ్ళుగా దాదాపుగా మనకి ఇరాన్ పైన శాంక్షన్స్ విధిస్తూ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇరాన్ చూడండి అంతర్జాతీయ న్యూక్లియర్ డీల్ ప్రకారం ఇరాన్ యొక్క పర్మిషన్ ఏంటంటే అది యావరేజ్ గా 3.67% మాత్రమే యురేనియం 235 ఎన్రిచ్మెంట్ జరపాలి. కానీ అక్కడ ప్రపంచానికి తెలియకుండా న్యూక్లియర్ వెపన్స్ ని డిజైన్ చేయడానికి ఆ దేశం ఏం చేస్తుందంటే ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ని ఉపయోగించుకొని ఓకే యురేనియం ని ఇంకా దాని గాఢతని యురేనియం 235 గాఢతని పెంచుకునేదానికి ట్రై చేస్తుంది న్యూక్లియర్ వెపన్స్ కోసం. అది ప్రపంచానికి తెలియకుండా ఆ దేశంలో జరుగుతుంది అనేది అమెరికా దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అందుకే చూడండి యుఎస్ఏ ఎప్పుడు పోయి వాళ్ళ న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించినటువంటి ఎక్కడైతే దానికి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయో, దానికి సంబంధించిన పవర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా డ్యామేజ్ చేసింది. ఈ మధ్య కాలంలో కూడా మనం చూడొచ్చు. సో అమెరికాకు సంబంధించిన B2 బాంబర్ డైరెక్ట్ గా ఈ ఇరాన్ దేశాన్ని ఎలా టార్గెట్ చేసిందంటే డైరెక్ట్ గా ఓకే ఈ ఎన్రిచ్మెంట్ జరిపి వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ తయారు చేసి మళ్ళీ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తారు అనేటువంటి ఆందోళనతో అమెరికా ఇరాన్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది. సో ఈ తరుణంలో మధ్యలో మిడిల్ ఈస్ట్ రీజియన్ లో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి కొన్ని ఇంటర్నల్ తగాదాల అంటే అంతర్గత గొడవల వల్ల మధ్యలో మనకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. చూడండి అంతర్జాతీయంగా ఆలోచిస్తే ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఫ్యూయల్ అనేది ఎంత దాకా దారిస్తుందో, సో పొలిటికల్ గా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ని ఇక్కడ రిలేట్ చేస్తుంది అనేది గమనించవచ్చు. ఇదంతా మనకు అవసరం లేదు బేసికల్ గా. ఇక్కడ చూడండి ఎన్రిచ్మెంట్ అంటే మీనింగ్ ఏంటో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేట్లేదు. సో ఎన్రిచ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. పక్కా ఈసారి మనకి ఎక్కడొక దగ్గర దీని గురించి క్వశ్చన్స్ అనేది వచ్చేదానికి స్కోప్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ టెక్నాలజీ గురించి అడిగితే పక్కా ఈ ఏరియాని టచ్ చేసేదానికి స్కోప్ ఉందని చెప్తున్నా. సో ఈ ఏరియా గురించి నేను చాలా సింప్లిఫైడ్ గా సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్ గా ఆప్షన్స్ చూసి నా క్లాస్ గుర్తొస్తానే ఆప్షన్స్ అనేది చూసి మీరు ఎలిమినేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్లియర్. ఇందాక జస్ట్ ఒక సింపుల్ ఒక ఎన్రిచ్మెంట్ గురించి ఒక మోడల్ క్వశ్చన్ ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లియర్. ఓకే, ఎనీహౌ న్యూక్లియర్ రియాక్టర్స్ న్యూక్లియర్ వెపన్స్ పని చేయాలంటే మెయిన్ మనకి న్యాచురల్ యురేనియం అనేది ఖచ్చితంగా దొరకాలి. న్యాచురల్ యురేనియం ద్వారానే ఫర్దర్ గా దాని నుంచి మళ్ళీ మనం ఓకే ఈ ఫిజైల్ మెటీరియల్స్ ని ఉపయోగించుకుంటూ దాని కాన్సన్ట్రేషన్ ని ఆ ఫిజైల్ మెటీరియల్ కాన్సన్ట్రేషన్ ఉపయోగించుకుంటూ మనం న్యూక్లియర్ రియాక్టర్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. దాంతో పాటు న్యూక్లియర్ అటామిక్ బాంబ్స్ ని కూడా తయారు చేసేదానికి స్కోప్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ రియాక్టర్. ఓకే, ఇక్కడ మెయిన్ మన న్యూక్లియర్ రియాక్టర్ మన యొక్క ఇంటెన్షన్ ఇక్కడ నేను అదే దాని గురించి డిస్కస్ చేశా. ఇదంతా మనకి న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఇక్కడ డిస్కస్ చేసాం. దాంతో పాటు ఇక్కడ మీనింగ్ గురించి మనం చూసాం. న్యాచురల్ యురేనియం అంటే ఏంటి, ఎన్రిచ్డ్ యురేనియం అంటే ఏంటి, ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ రియాక్టర్ పార్ట్స్, అదే విధంగా ఈ న్యాచురల్ యురేనియం ఎన్రిచ్డ్ యురేనియం అనేటువంటి రెండు డిఫరెన్సెస్ మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. సో మనం నెక్స్ట్ సెషన్ లో ప్రత్యేకంగా టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి చూసాం. మెయిన్ దాని ఫ్యూయల్ గురించి ఇక్కడ ఎగ్జామిన్ చేసాం. సో నెక్స్ట్ సెషన్ లో మనం ప్రత్యేకంగా టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి ఒక సెషన్ అనేది నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. థ్యాంక్ యూ.